10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అభినందించారు. 590కి పైగా మార్కులు సాధించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి ప్రధాన ఉపాధ్యాయులను సన్మానించి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఇప్పుడు ఓరియంటేషన్లో ఉండాలి. మీరు ఇంటర్లో మంచి స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఎయిమ్స్ టార్గెట్ ఏముండాలి? ఇట్లా వచ్చినప్పుడు ఎయిమ్స్ రావడం పెద్ద కష్టం కదా. ఓకేనా? మీరు రావాలి సార్ అంటే తప్పకుండా వస్తాను. చేయండి. అది 800 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%. సో ఇదంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ని సింబలైజ్ చేస్తుంది. యు ఆర్ ది సింబల్స్ ఆఫ్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మీరంతా కూడా ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్కు రిప్రజెంటేటివ్స్ అయ్యారు మీరంతా కూడా. సో వెరీ గుడ్. సో ఈ 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంటర్కి వెళ్తారు. చూస్ ది రైట్ పాత్. ఓకే, ఏదైనా కూడా మీరు రైట్ దారిలో మీరు మీ ఇంట్రెస్ట్ చూసుకొని ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టు రైట్ పాత్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకేనా? ఆ తర్వాత ఇది ఇంటర్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే మీరు స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నారో, బీటెక్, ఎంబీబీఎస్, లేకుంటే చార్టెడ్ అకౌంటెన్సీనా, ఇంకొకట ఏదైతే స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నారో ఆ దారిలో మీరు ఇప్పటి నుంచే పాత వేసుకుంటే సక్సెస్ వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని డేంజర్స్ ఉంటాయి మనకి. ఇక్కడ నుంచి మనం ఇంటర్మీడియట్కి వెళ్తూనే మనకి డీవియేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఒకటి సక్సెస్ తలకెక్కకూడదు ఎప్పుడు కూడా. ఓకే, అది మనం కంట్రోల్లోనే పెట్టుకోవాలి. ఐ నో ఏ గర్ల్ మంచి ర్యాంక్ స్టేట్లో వచ్చి ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా చూశాను నేను. సో అది తలకెక్కకూడదు మనకి. Hello everyone, my name is P. Nakshatra. I am studying. I have completed my 10th class in ZPHS Bondapalli. Maudi Ambatvalsa, and I scored 590 marks in SSC 10th public examinations. ఈ 590 మార్క్స్ నేను స్కోర్ చేయడానికి గల కారణం మా టీచర్స్ యొక్క ఫ్యాబ్యులస్ టీచింగ్ మెథడ్స్ అండ్ మై హార్డ్ వర్క్, మై కన్సిస్టెన్సీ అండ్ మై డిసిప్లిన్. ఇవన్నీ ఉండడం వల్ల నేను 590 స్కోర్ చేయగలిగాను అండ్ డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ది టాపర్స్గా నిలవగలిగాను. అండ్ మా స్కూల్లో వేరే స్కూల్స్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా, చాలా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా మంచి టీచింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. మాకు నైన్త్ ఎండింగ్లోనే మాకు 10th సిలబస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 10th ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కల్లా 10th సిలబస్ అంతా కంప్లీట్ చేసి రివిజన్లోకి మేము వెళ్ళాము. ఇదంతా కూడా మాకు డైలీ 10th స్టార్టింగ్ నుంచి కూడా డైలీ టెస్ట్స్ పెట్టడం జరిగింది. అండ్ 100 days యాక్షన్ ప్లాన్ పర్ఫెక్ట్గా మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ అన్నిటి కారణాల వల్ల ఈ 590 స్కోర్ వచ్చింది. అండ్ మా స్కూల్లో మోర్ దాన్ 20 మెంబర్స్ 500 అబవ్ స్కోర్ చేశారు. చాలామంది అమౌంగ్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై స్కూల్ సక్సెస్. అండ్ మన కలెక్టర్ గారు మన 10th టాపర్స్ అందరినీ, డిస్ట్రిక్ట్ టాపర్స్ అందరినీ కూడా ఇక్కడికి పిలిచి, మా కలెక్టరేట్కి పిలిచి లంచ్కి ఇన్వైట్ చేసి అండ్ మా హెచ్ఎంస్ని అందరినీ కూడా హానర్ చేయడం అనేది మాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ గిరీష్. నేను జడ్పీహెచ్ఎస్ దేవదల హై స్కూల్లో చదువుకున్నాను. నా 10th క్లాస్ ఎస్ఎస్సిలో 593 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్. వాళ్ళు డైలీగా క్లాసెస్ చెప్పడం, స్కూల్ టైంతో పాటు ఎక్స్ట్రా టైం కూడా కేటాయించి మా కోసం పనిచేశారు. మా హెచ్ఎం సార్ కూడా తెల్లవారి ½ an hour ముందుగానే వచ్చి క్లాస్ తీసుకునేవారు. ఇంకోసారి తెల్లవారి 6కి క్లాసెస్ పెట్టడం అండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్ కూడా చాలా యూజ్ అయింది మాకు. సాయంత్రం అంటే
ప్రతి ఒక్కటి మాకు యూజ్ అయింది. ప్రతిసారి కూడా వాళ్ళు 100% మా కోసం స్పెండ్ చేయడం వల్ల ఈ మార్క్స్ వచ్చాయి. గవర్నమెంట్ నెక్స్ట్ కూడా ఇలాంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ వాళ్ళకి కూడా తీసుకొస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ వై ఉమా పార్వతి. నేను 594 మార్క్స్ సాధించాను అండ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించాను. నేను ఎలకోట మండలం విజయనగరం జిల్లాలో ఉన్న జడ్పీహెచ్ఎస్ గంగుబూడి హై స్కూల్లో చదివాను. నాకు 594 మార్క్స్ రావడానికి మా టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళ డెడికేషన్ వల్ల వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నాకు 594 మార్క్స్ వచ్చి డిస్ట్రిక్ట్ టాపర్గా రావడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. My name is G. Sadvika. I'm studying JPHS School, Mandarada, Santkauti Mandalam, Vijayanagaram district. I score 594 marks in SSC public examinations. I got my district first. For being this success, my teachers' dedication is very important. The dedication and my hard work is key to this success. My parents also very helpful to me for this success. Our school HM and teachers got special focus on me. They support me to study well and got many marks. I am very happy for this success. Thank you.